My precious friends, I greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య నామములో మీకు శుభములు. Read Isaiah 65 verse 23 from the Bible. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వచనాన్ని మనం There will చదువుదాం. be a people blessed by the Lord, they and the descendants with them. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. Friends, not only you will be blessed, but your descendants also will be blessed by the Lord. స్నేహితులారా, మీరు మాత్రమే ఆశీర్వదించబడడం కాదు, కానీ మీ సంతానము కూడా ప్రభు చేత And దీవించబడతారు. Genesis 13:16 the Lord says, and I will make your descendants as the dust of the earth. ఆదికాండము 13:16 ప్రకారము, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువల వలె విస్తరింపజేసెదను అని ప్రభువు And అన్నాడు. Genesis 16 and 10 the Lord says, I will multiply your descendants exceedingly so that they shall not be counted for multitude. ఆదికాండము 16:10 ప్రకారము, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవును. And Genesis 22:17, 26:4 and 28:14 also the Lord says, I will multiply your descendants as the stars of the heaven and as the sand which is on the seashore. ఆదికాండము 22:17, 26:4, 28:14 ప్రకారము, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను అని ప్రభువు అన్నారు. And to David the Lord says in 2 Samuel 22:51 and Psalm 18:50, to David and his descendants show his mercy forevermore. 2 సమూయేలు 22:51, 18వ కీర్తన 50వ వచనం ప్రకారము, దావీదునకును అతని సంతానమునకు నిత్యము కనికరము చూపెదను అని ప్రభు అంటున్నారు. The same blessings will fall upon you, my friends. అదే ఆశీర్వాదములు మీ మీద కూడా కుమ్మరించబడతాయి ప్రియ స్నేహితులారా. All those who were clinging on to God Almighty all the time, they received such a blessing. సర్వశక్తుడైన ప్రభువుని ఎల్లప్పుడూ పట్టుకొని ఉండేవారు అట్టి ఆశీర్వాదములు పొందుకొనెదరు. Psalm 25 verse 13, his descendants shall inherit the earth, the Lord says. 25వ కీర్తన 13వ వచనం ప్రకారము, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. Your descendants also be remembered by the మీ Lord. సంతానము కూడా ప్రభు చేత జ్ఞాపకము చేసుకొనబడెదరు. And Psalm 22:30, a posterity shall serve him, it will be recounted of the Lord to the next generation. 22వ కీర్తన 30వ వచనం ప్రకారం, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. I am a good example for these ఈ blessings. ఆశీర్వాదములకు నేను ఒక మంచి ఉదాహరణ. In the beginning I lost 2 children. మొదట్లో నేను నా 2 బిడ్డలను పోగొట్టుకున్నాను. People are making fun of ప్రజలు me. నన్ను చూసి అపహాసించేవారు. What is the earthly use of seeking God? All the time you are going after God. ఎల్లప్పుడు ప్రభు అని వెళ్తూ ఉన్నావు, అందువల్ల నీకేం ప్రయోజనం అనేవారు. But I still cling on to God only all the time. అయినప్పటికీ నేను ఎల్లప్పుడు ప్రభువునే గట్టిగా పట్టుకొని ఉండేదానను. What happened? ఏం జరిగినది? The Lord blessed me with 2 beautiful children. ప్రభు అద్భుతమైన 2 బిడ్డలతో నన్ను దీవించారు. Even today the whole family life is blessed. ఈ రోజు కూడా కుటుంబం అంతా కూడా దీవించబడి ఉన్నది. So many children, grandchildren, great grandchildren, the Lord has blessed me abundantly. బిడ్డలతో, మనవలతో, ముని మనవలతో కూడా ప్రభు నన్ను దీవించి ఉన్నారు. Right now ఇప్పుడే we are going to pray మనం ప్రార్థించబోతున్నాం. that God should fulfill all these promises in each one of your life. వాగ్దానములన్నీ కూడా మీ జీవితాలలో ప్రభు నెరవేర్చాలని. If you believe, you shall see the glory of మీరు God. నమ్మినట్టయితే మీరు ప్రభు మహిమను చూచెదరు. Do you believe, my friends, that you will receive the same blessing from the Lord? ప్రియ స్నేహితులారా, అదే ఆశీర్వాదమును ప్రభు యొద్ద నుండి మీరు పొందుకొనగలరని మీరు నమ్ముచున్నారా? Come, let us pray. రండి ప్రార్థిద్దాము. Cling on to God. ప్రభువును హత్తుకొనండి. You also will be blessed in the same way. మీరు కూడా అదే విధంగా దీవించబడతారు. Let us pray. ప్రార్థిద్దాము. Father, thank you, Lord, for all your promises. తండ్రి, నీ వాగ్దానములు అన్నిటిని బట్టి వందనాలు.
Remember your నీ children. బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. Those who are crying, you know the difficulties. ఎవరైతే మొరపెడుతూ ఉన్నారో వారి సమస్యలన్నీ మీరు ఎరిగి ఉన్నారయ్యా. Just lay thy precious hands upon them నీ ప్రశస్త హస్తమును వారి పైన ఉంచండి. and bless them abundantly with all the blessings they need, Father. వారికి కావలసిన దీవెనలు అన్నిటితో అత్యధికంగా వారిని ఆశీర్వదించండి ప్రభువా. Thank you, Lord. వందనాలు You ప్రభువా. are blessing them, Father. మీరు వారిని దీవిస్తున్నందుకై వందనాలు. Hallelujah. హల్లెలూయా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Precious Sister Joan Gladys Gattu, thank you so much for your thank offering, which is a blessing to millions of people. మాకు అత్యంత ప్రియమైనటువంటి మా ప్రియ సహోదరి జోవన్ గ్లాడిస్ గట్టు గారు మీరు పంపించిన కృతజ్ఞత కానుకల ద్వారా లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్నది. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. According to Exodus 33:17, I'll do the very thing you have asked. I'm pleased with you and I know you by name, says the Lord. నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అన్న వాగ్దానం ద్వారా దేవుడు దీవించును గాక. Father, bless Sister Joan Gladys. Let the agricultural land be sold in Jesus' name and the house be built. Financial blessings come, prosperity increase in Jesus' name. తండ్రి, మా ప్రియ సహోదరికి ఉన్నటువంటి వ్యవసాయ భూమిని మంచి ధరకు అమ్మడానికి సాయం చేయండి. సొంత ఇంటిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ ఇల్లు కట్టబడునుగాక, వర్ధిల్లత వచ్చునుగాక, యేసు నామమున ప్రార్థించుచున్నాం. Steve Chander, let the life be restored and the career be established. Success in the course and divine protection. మా ప్రియ సహోదరుడు తన యొక్క జీవితాన్ని మరలా తిరిగి నిర్మాణం చేయండి. విజయాన్ని మీరు అనుగ్రహించండి. దైవికమైన కాపుదల మీరు దయచేసి వృత్తిపరంగా ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. Serene Sunita, have a good job and a brilliant future in the name of Jesus. Amen. సెరిన్ సునీతకు మంచి ఉద్యోగాన్ని, అద్భుతమైనటువంటి భవిష్యత్తును, జ్ఞానవంతమైన భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను. ఆమేన్. God bless you.